మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతుంది. దీనికి సంబంధించి బ్రేకింగ్ చూస్తున్నాము. రేవంత్ లండన్ టూర్ నుంచి వచ్చాక దీనిపై పూర్తి స్పష్టత రానుంది. మరోవైపు సురేఖ స్థానంలో మంత్రిత్వ శాఖ కోసం ఆశావాహులు పోటీ పడుతూ ఉన్నారు. స్టేట్ కమాండ్ కి హైకమాండ్ కి పరోక్ష సంకేతాలు ఇస్తూ ఉన్నారు ఇద్దరు ముగ్గురు లీడర్లు. ఇక బీసీ సామాజిక వర్గాన్ని ప్రాధాన్యత ఇస్తారని చెప్పి బలంగా నమ్ముతూ ఉన్నారు నాయకులు. ఈసారి ఎమ్మెల్సీల నుంచే ఎంపిక జరుగుతుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ ప్రభాకర్ అందుబాటులో ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. ప్రభాకర్, ఊస్టింగ్ కన్ఫర్మ్ కాకముందే ఆశావాహుల్లో ఎందుకు ఇన్న ఆలోచనలు, ఏం జరుగుతుంది, పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది? పార్టీ అయితే డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునేలాగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే విషయం చాలా దూరం వెళ్ళిపోయిందనే భావనలో కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఉంది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్తో పాటుగా రాహుల్ గాంధీ వరకు కూడా ఇష్యూ వెళ్ళిపోయింది. రాహుల్ గాంధీ కూడా దీనిపై ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. మీనాక్షి నటరాజన్ కూడా మహేష్ గౌడ్తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో విషయం ఏదైనా కూడా రేపు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు చేరుకోగానే ఒక క్లారిటీ అయితే రాబోతుంది. సో రేవంత్ వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియబోతుంది. సీఎంను కలిసే అంశాన్ని అటు కొండా సురేఖ కూడా చూస్తున్నారు. నేను సీఎంను కూడా కలుస్తానని చెప్తున్నారు. సీఎం అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు, వ్యాఖ్యలు చేశారు. కనీసం కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ ఖండించలేదు. కాకపోతే వాళ్ళు కూడా సేమ్ నిన్న 20 మంది ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా కొండా సురేఖ కనీసం మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. నేను ఏదైనా సీఎం వచ్చిన తర్వాతనే మాట్లాడతా అని చెప్పారు. కానీ హైకమాండ్ అండ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే ఉమ్మడిగా తీసుకున్నట్టుగానే తెలుస్తుంది. కొండా సురేఖను బయటకు పంపించడానికే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా పంపించకపోతే, ఇప్పుడు కూడా చర్యలు తీసుకోకపోతే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటుంది. గ్రౌండ్ లెవెల్లో కాన్ఫిడెన్స్ లాస్ అవుతామనే మెయిన్ ఎజెండాతోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ మొత్తం వ్యవహారంలో కొండా సురేఖ క్యాబినెట్ నుంచి అటు పార్టీ నుంచి బయటకు వెళ్ళే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటుగా వెంబటే ఆ చర్యలు జరిగిన వెంబటే అటు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణతో పాటుగా ఎక్స్పాన్షన్ కూడా. ప్రభాకర్, ఈ రోజు వివరణ ఇవ్వడానికి చివరి రోజు కదా, మరి కొండా సురేఖ వైపు నుంచి ఏమైనా ఆన్సర్ వచ్చే వివరణ ఇచ్చే ఏమైనా కనిపిస్తుందా, ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఈ రోజు చివరి రోజు. సో కొండా సురేఖ నుంచి ఏమైనా మనసు మార్చుకుని ఈ అంశానికి సంబంధించి ఏమైనా వివరణ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుందా? ఆల్రెడీ ఇవ్వాల్సిన వివరణ కొండా సురేఖ ఇచ్చేసింది. 2 రోజుల క్రితమే ఆ వివరణ ఇచ్చేసింది. వివరణ తర్వాతనే ప్రెస్ మీట్ జరిగింది. సో ఆ వివరణకు సంబంధించి చాలా స్పష్టంగా దాంట్లో నిన్న ఎమ్మెల్యేలు ఆబ్జెక్ట్ చేసిన అంశం కూడా అదే. వివరణలో కనీసం కొండా సుష్మిత వ్యాఖ్యలను ఖండించకపోవడం అనేది కొండా సురేఖ పార్టీపై తిరుగుబాటు చేసినట్టుగానే మేము భావిస్తున్నాం అనేది ఎమ్మెల్యేల వాదన. సో ఈరోజు చిన్నారెడ్డి వివరణ ఇవ్వాల్సి ఉంది. సో చిన్నారెడ్డి ఏమిస్తారు, ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది పక్కన పెడితే మెయిన్ ఎపిసోడ్ మాత్రం కొండా సురేఖ సెంట్రిక్గానే నడుస్తుంది. కాకపోతే సీఎంను కలిసి ఏమైనా క్షమాపణ చెప్తారా, ఓవరాల్గా ఏమైనా క్షమాపణ చెప్తారా? పీసీసీ క్రమశిక్షణ కమిటీకి అయితే ఇప్పటివరకు ఎలాంటి ఇచ్చిన వివరణలో ఎలాంటి క్షమాపణలు కానీ, చింతిస్తున్నట్టు కానీ, ఖండిస్తున్నట్టు కానీ ఎక్కడా లేదు. సో సీఎంను కలిసి పర్సనల్గా ఏమైనా అపాలజీ చెప్తారా, కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు చివరి అవకాశంగా ఏదైనా కన్సిడర్ చేయమంటారా అనేది అయితే చూడాల్సింది. ఆల్రెడీ 2 అవకాశాలు అయిపోయాయనేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఒకటి సినీ యాక్ట్రెస్ సమంత విషయంలో చేసిన వ్యాఖ్యల విషయంలో, దాని తర్వాత తన మాజీ ఓఎస్డీ అరెస్ట్ విషయంలో జరిగిన అంశంలో జరిగిన అప్పుడు కూడా సేమ్ ఇంతే అగ్రెసివ్ వ్యాఖ్యలు చేశారు కొండా సుష్మిత. సో ఈ 2 పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ కాపాడింది, కాంగ్రెస్ పార్టీ కన్సిడర్ చేసింది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా సీఎంని, సీఎం ఫ్యామిలీని, కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరినీ టార్గెట్ చేస్తూ మాట్లాడిన నేపథ్యంలో ఎంతవరకు కన్సిడర్ చేస్తారనేది అయితే చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రభాకర్. మంత్రి కొండా సురేఖపై చర్యలే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతుంది. రేవంత్ లండన్ టూర్ నుంచి వచ్చాక పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ అంశంలో. మరోవైపు సురేఖ స్థానంలో మంత్రిత్వ శాఖ కోసం ఆశావాహులు పోటీ పడుతూ ఉన్నారు. స్టేట్ కమాండ్ కి హైకమాండ్ కి పరోక్ష సంకేతాలు ఇస్తూ ఉన్నారు ఇద్దరు ముగ్గురు లీడర్లు. బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తారని బలంగా నమ్ముతున్నారు నాయకులు. ఈసారి ఎమ్మెల్సీల నుంచే ఎంపిక జరుగుతుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్లైమాక్స్ కి చేరింది కొండా సురేఖ వివాదం. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే యోచనలో హైకమాండ్ ఉంది. రీసౌండ్ ఇచ్చిన నిన్నటి ప్రజా ప్రతినిధుల వార్నింగ్లు బట్టి మనకి ఈ సూచనలు కనిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలపై
మీనాక్షి నటరాజన్ ఆరా తీస్తున్నారు. మరోపక్క కూతురు సుష్మిత వ్యాఖ్యలతో సంబంధం లేదు అని సురేఖపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఖండించిన తీరును ఇంకా సీరియస్ గా తీసుకుంటుంది హైకమాండ్. ఇప్పటికే అనేక సార్లు అవకాశాలు ఇచ్చి చూసాం అనే భావనలో హైకమాండ్ ఉంది ప్రస్తుతం. ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించేందుకే అంతా మొగ్గు చూపుతూ ఉన్నారు. పునర్వ్యవస్థీకరణ చేయాలా, పనిష్మెంట్ గా చేయాలా అనే దానిపై ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇక రేపు రేవంత్ రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చాక ఊస్టింగ్ పై ఫుల్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. పార్టీ క్రమశిక్షణ కానివ్వండి, అధిష్టానాన్ని కానివ్వండి, మేము కోరేది ఒకటే, నిర్ణయాలన్నిటి కఠినంగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎంతటి వారైనా ఎవరైనా వాటికి ఈ వేదిక మీద కూర్చున్న దాంట్లో ఎస్సీలు, బీసీలు, ఓసీలు అందరం ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే సెక్యులర్ పార్టీ. ఓ కులాన్నో మతాన్నో అడ్డం పెట్టుకొని మేము ఏది చేసినా నడుస్తుంది అనుకుంటే అది పొరపాటు. దాని అధిష్టానం కూడా చాలా సీరియస్గా తీసుకోకపోతే అసలు విషయం చెప్పాలంటే మాకు ఏం నవ్వు వస్తుందంటే ఒరిజినల్ కాంగ్రెస్ అంటారు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అందరూ ఒరిజినల్ కాంగ్రెస్ అర్థమవుతుంది మా కాడ. మాలాంటి వాళ్ళు మేమేం చెప్పుకోవాలి? వాళ్ళు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు? పార్టీ మారలేదనా, లేకపోతే వాళ్ళు తిరిగి 4 పార్టీలు తిరిగి వచ్చే వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇవాళ నీకు అంత కష్టం అనిపిస్తుంది ఏమంటే మేము మాట్లాడాలి. మేము అడిగేది ఏది ఉంటే మేము అధిష్టానం దగ్గర పోయి మాట్లాడుతుంటాం. నలుగురిని గెలిపించినామంటారు. ఇటు సీఎంఏ ఏకంగా ఇదే తుపాకి రాముడు కూడా మంచిగా మాట్లాడతారు కొద్దిగా గొప్ప. సీఎంనే మేము చేసినాం, పీసీసీనే మేము చేసినాం. ఏంటి నువ్వు చేసింది? రాజగోపాల్ రెడ్డి వదిలేసో, చిన్నారెడ్డి గారిని వదిలేసో మేము కొండా సురేఖ మీదని మేము పడతాం. ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి కొంతమంది కుట్ర పడుతున్నారు. దాంట్లో సుస్మిత అనే పిల్లకాకి మాట్లాడే మాటలు, ఆ పిల్లకాకిన మాట్లాడిన మాటలు ఆమె మాట్లాడిన మాటలు కావు నేను అనుకుంటున్నా. ఇదంతా కూడా కొండా సురేఖ గారే మాట్లాడిన మాటలే నేను అనుకుంటున్నా. చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాం. ఇక్కడ పచ్చ కాంగ్రెస్ ఏంటిది, కచ్చ కాంగ్రెస్ ఏంటిది అందరికీ తెలిసిన విషయమే. పార్టీలు ఎవరు ఎంతమంది మారినరు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి మాట్లాడే మాటల విషయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పి నేను చెప్తున్నా. ఇప్పుడు ఈరోజు వాళ్ళ పేరు బుట్టలేదు, డైరెక్ట్ నేను ముడుతున్నా. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు చేసే వ్యవహారం కూడా మంచిది కాదు. చిన్నారెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. వారు మాట్లాడే మాటలు కూడా కరెక్ట్ కాదు. ఈరోజు ఇట్లాంటి సీనియర్ నాయకులు ఇలా రోడ్డు మీద మాట్లాడినప్పుడు మాలాంటి జూనియర్ మేము ఇప్పుడిప్పుడు రాజకీయాలు వచ్చాం, మొదటిసారిలో ఎమ్మెల్యేగా నేను అయినా. వాస్తవంగా మీ యొక్క సంస్కృతి, మీ కల్చర్ చూసి మేము నేర్చుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలు ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే ఖతం చేసే ప్రయత్నంలో వీరంతా కూడా చేస్తున్న తతంగం అంతా కూడా చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని బలహీనపరచాలనే ప్రతిపక్షాల కుట్రను వీళ్ళు అమలు చేస్తున్నా ఉన్నారు. వీరు అమలు చేసేటువంటి కుట్ర ఇది చాలామందికి అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మీరు ఆయుధాలు వాళ్ళ చేతికి ఇవ్వడం అంటేనే మీరు మాట్లాడే విధానం, ప్రభుత్వాన్ని మీరు విమర్శించే విధానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బలహీనపరచాలనేటువంటి కుట్రను, ప్రతిపక్షాల ఆలోచనల్ని మీరు అమలు చేస్తున్న తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.